హాయ్ ఫ్రెండ్స్, నేను భాస్కర్, ఆటోమొబైల్ రివ్యూవర్ అండి. టాటా మోటార్స్ న్యూ కార్ లాంచ్ చేస్తుంది, అది టాటా సియారా. దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇస్తానండి. సో ఇండియా అంతా ఒక బజ్ క్రియేట్ అయిందండి టాటా సియారా మీద. ఎందుకంటే ఇట్స్ అ లెజెండరీ కమ్బ్యాక్ ఆఫ్టర్ 30 years. టాటా మోటార్స్ వాజ్ ఫస్ట్ లైఫ్ స్టైల్ ఎస్యూవీ ఇన్ 1990s. ఆఫ్టర్ 3 decades స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్తో వస్తుందండి. సో టాటా మోటార్స్ అంటేనే ఫస్ట్ ఒక ట్రస్ట్ ఉంటుందండి ఇండియన్స్కి. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, హై సేఫ్టీ స్టాండర్డ్స్. లాస్ట్ హారియర్ సఫారీ కూడా మనకి 5 star గ్లోబల్ NACP కార్ రేటింగ్ వచ్చింది, 5 star రేటింగ్. సో ఇప్పుడు ఈ టాటా సియారా వచ్చి మనకి 3 పవర్ఫుల్ ఇంజన్స్తో ఆప్షన్స్తో వస్తుంది. వన్ ఈజ్ 1.5 liters రివాల్ట్రాన్ పెట్రోల్ ఇంజన్, 1.5 liters క్రయోజెట్ డీజిల్ ఇంజన్, 1.5 liters TGDI హైపరియాన్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇంకా మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడాస్ కూడా ఇంక్లూడ్ అయి ఉందండి. అలాగే ప్రీమియమ్స్ కూడా బాగా ఇంక్లూడ్ చేశారు. సో ఇది పర్ఫెక్ట్ ఎస్యూవీ కార్ ఫర్ 5 seater కెపాసిటీ అండి ఇది. కానీ ఇన్ కేస్ మీరు 5 కంటే ఎక్కువ చూస్తే మాత్రం ఈ కార్ మీకు సెట్ కాదు. సో పర్ఫెక్ట్ ఫ్యామిలీకి, హైవే యూజర్స్కి అండ్ అర్బన్ లైఫ్ స్టైల్ యూజర్స్కి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో అంటే ఈ ఇంజన్ చెక్ చేసుకుంటే పెట్రోల్ ఇంజన్ రెవర్ట్రాన్ ఉంది కదండి, అది స్మూత్ అండ్ సిటీ ఫ్రెండ్లీ ఉంటుంది. తర్వాత క్రయోజెట్ డీజిల్ ఇంజన్ వచ్చి హై టార్క్, బెస్ట్ మైలేజ్. డీజిల్ ఇంజన్ కాబట్టి బెస్ట్ మైలేజ్, హైవేకి చాలా బాగుంటుంది. అలాగే TDGI హైపరియాన్ టర్బో పెట్రోల్ అని పర్ఫార్మెన్స్, మీకు పవర్ ఎక్కువ వస్తుంది, 160 PS పవర్ ఇది. సో మీకు సేఫ్టీ అండ్ అడాస్. సేఫ్టీ అంటే ఫస్ట్ టాటా అనేది ట్రస్ట్, బిల్డ్ క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్ బిల్డ్. తర్వాత బేస్ మోడల్ వేరియంట్లోనే మీకు 6 airbags ఇచ్చారు. తర్వాత అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. తర్వాత హయ్యర్ అండ్ అకంప్లిష్ ప్లస్లో మీకు అడాస్ లెవెల్ 2 ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఇంటీరియర్స్ అండ్ కంఫర్ట్కి వచ్చేటప్పటికి లార్జ్ టచ్ స్క్రీన్, తర్వాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకటి, తర్వాత సన్ రూఫ్, స్పేసియస్ క్యాబిన్ అండి. సో ఇది కంప్లీట్గా ఒక రకం చెప్పాలంటే ఇది ఇండియాలో హోండా క్రేటాకి, సెల్టోస్కి, మారుతి గ్రాండ్ వితారాకి, నెక్స్ట్ MG యాస్టార్కి ఇది పర్ఫెక్ట్ రైవల్ అండి ఇది. సో 2026లో మాత్రం ఖచ్చితంగా ఇది సెన్సేషన్ అవుతుంది. చాలా మందికి చాలా కార్స్ సేల్స్ తగ్గుతాయి దీనివల్ల. సో ఈ వీడియోలో మీరు కంప్లీట్గా నేను దాని ఇంజన్ పర్ఫార్మెన్స్, తర్వాత వేరియంట్స్, కాస్ట్ అన్ని ఫస్ట్ మనం ఈ రివర్ట్రాన్ పెట్రోల్ ఇంజన్ కార్ గురించి చూద్దామండి. ఈ రివర్ట్రాన్ పెట్రోల్ ఇంజన్ కార్ వచ్చి మనకి 1.5 liters 4 cylinder ఇంజన్, 106 PS అండ్ 145 Nm ఆఫ్ టార్క్. తర్వాత ఇవి 2 ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి ఇందులో, ఒకటి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 1 DCA. DCA అంటే డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఇందులో ఉన్న వేరియంట్స్ ఏంటంటే స్మార్ట్ ప్లస్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్ ప్లస్. సో మనకి ఫస్ట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో స్మార్ట్ ప్లస్లో మనకి 11.49 lakhsకి ఎక్స్-షోరూమ్ ప్రైసెస్ అండి, ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ప్రైసెస్లో దొరుకుతుంది. ప్యూర్లో మనకి 12.99 lakhsకు దొరుకుతుందండి. అండ్ ప్యూర్ ప్లస్లో 14.49 lakhs, అడ్వెంచర్ 15.29 lakhs, అడ్వెంచర్ ప్లస్లో 15.99 lakhs, అకంప్లిష్డ్లో 17.99 lakhs. అట్లనే మనకి DCA అంటే డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మనకి ప్యూర్లో, మనకి స్మార్ట్లో వెహికల్ లేదండి, ప్యూర్లో 14.49 lakhsలో ఉంది.
ప్యూర్ ప్లస్లో 15.99 lakhs, అడ్వెంచర్లో 16.79 lakhs. సో ఇక్కడ మనం బేస్ మోడల్ తీసుకుంటే 11.49 lakhs బేస్ మోడల్ తీసుకుంటే ఇది మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్. మనకి ఇంకో 2 lakhs వేసుకుంటే మనకి 13.5లో ఆల్మోస్ట్ మనకి ఆన్ రోడ్ వచ్చేస్తుంది. సో నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు స్ట్రాంగ్ బిల్డ్ స్ట్రక్చర్ అండి ఇది. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్, కో డ్రైవర్, కర్టెన్ అండ్ సైడ్ బ్యాగ్స్ ఉంటాయి మీకు, ఎయిర్ బ్యాగ్స్. సో ఈ పెట్రోల్ ఇంజిన్లో మనం మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా డిసిఏ ఆటోమేటిక్ తీసుకోవచ్చు. దీనికి డిఫరెన్స్ వచ్చి మనకి ప్యూర్లో వచ్చి 13 lakhs అయితే ఇదేమో ఆల్మోస్ట్ 14.49 lakhs. సో ఎవరికైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది కొంతమందికి క్లచ్ రిపీటెడ్గా ప్రెస్ చేయడం కూడా కాల్ అవుతూ ఉంటుంది, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు డిసిఏకి వెళ్ళిపోవచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కి. పెట్రోల్లో మనకి 11.49 lakhs, తర్వాత డిసిఏ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చి 14.49 lakhs. ఇదే మీ లీస్ట్ ప్రైస్, బేస్ ప్రైస్ అనమాట. సో ఈ పెట్రోల్ ఇంజిన్ ఎవరికి సూటబుల్ అంటే మోస్ట్లీ డ్రైవర్స్ ఇన్ సిటీ ట్రాఫిక్ అంటే మోస్ట్ స్మూత్ అండ్ సైలెంట్ డ్రైవింగ్ కావాలన్న వాళ్ళకి, తర్వాత లో మెయింటెనెన్స్ అండ్ లాంగ్ టర్మ్ రిలయబిలిటీ కావాలన్న వాళ్ళకి, తర్వాత ఎవ్రీ మంత్ 1000 kilometers కంటే తక్కువ డ్రైవ్ చేసే వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ పెట్రోల్ ఆప్షన్ అండి ఇది. సో మైలేజ్ కూడా 17 kmpl km/L. హైవేలో ఇది కూడా, సిటీలో ఇంకా తగ్గుతుంది. ఈ యొక్క అకంప్లిష్డ్ వేరియంట్లో మాత్రమే మీకు అడాస్ L2 విత్ 13 key features వస్తాయండి. దాని ప్రైస్ వచ్చి 17.99 lakhs. పెట్రోల్లో ఇది ఒక్కటే వేరియంట్లో మనకు వస్తుంది. అడాస్ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పుకుంటే డ్రైవర్ అసిస్టెన్స్, తర్వాత కొలిజన్ వార్నింగ్ అండ్ బ్రేకింగ్, తర్వాత స్మార్ట్ అసిస్ట్ ఫీచర్స్. ఈ 3 అంటే డ్రైవర్కి అసిస్టెన్స్ అంటే లేన్ సెంటరింగ్ సిస్టమ్ కానీ, లేన్ కి అసిస్ట్ కానీ, లేన్ డిపార్చర్ వార్నింగ్, తర్వాత అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే మన వెహికల్ని కంట్రోల్ చేస్తుంది, స్పీడ్, డిస్టెన్స్ అన్నీ చూసుకుంటూ కంట్రోల్ చేస్తుంటుంది. తర్వాత కొలిజన్ వార్నింగ్ అండ్ బ్రేకింగ్ అంటే మనకి కార్ కొలిజన్స్ కానీ, పెడస్టేరియన్స్ కానీ, సైక్లిస్టులు కానీ మన పక్కకు వస్తూ ఉంటే కొలిజన్ అవ్వకుండా వార్నింగ్ ఇస్తుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎమర్జెన్సీ కండిషన్లో బ్రేక్ కూడా వేస్తుంది. తర్వాత మనకి హెచ్బిఏ అంటే హై బీమ్ అసిస్టెన్స్ ఉంటుంది, లో బీమ్ హై బీమ్ అసిస్టెన్స్ ఉంటుంది. తర్వాత టిఎస్ఆర్ అంటే ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ ఉంటుంది. ఈ ఫ్యూచర్ ఈ ఒక్క అకంప్లిష్ 17.99 lakhsలో మాత్రమే, ఈ పెట్రోల్ ఇంజిన్లో మాత్రమే మీకు ఈ అడాస్ L2 ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కార్ వచ్చి క్రయోజెట్ డీజిల్ ఇంజిన్ కార్ అండి. సో 100% చెప్తున్నాను, 2026లో హైయెస్ట్ సేల్ అవుతాయండి ఈ కార్స్. సో ఇందులో స్పెసిఫికేషన్స్ వచ్చి 1.5 liters 4-cylinder ఇంజిన్, 118 PS అండ్ 280 న్యూటన్ మీటర్ టార్క్ అండి. సో ఇందులో మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 2 ఉన్నాయి. సో వేరియంట్స్కి వచ్చేటప్పటికి మీకు స్మార్ట్ ప్లస్లో మీకు 12.99 lakhsలో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వెహికల్ ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మాత్రం మనకి స్మార్ట్ ప్లస్లో లేదు. ప్యూర్లో 14.49 lakhsకి, తర్వాత ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చి 15.99 lakhs ఉంది. ప్యూర్ ప్లస్లో 15.99 lakhsకి మాన్యువల్ ట్రాన్స్మిషను, 17.49 lakhsకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషను. అడ్వెంచర్లో 16.49 lakhsకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో లేదు. అడ్వెంచర్ ప్లస్లో 17.19 lakhsకి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో 18.49 lakhs ఉంది. అకంప్లిష్డ్ 18.99 lakhs, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 19.99 lakhs. అకంప్లిష్డ్ ప్లస్లో 20.29 lakhs, తర్వాత ఆటోమేటిక్లో 20.29 lakhsకి మనకి ఈ ప్రైజెస్కి ఉన్నాయి. సో మనకి హైయెస్ట్ ప్రైజ్కి ఉన్నది డీజిల్ ఇంజిన్ వెహికల్ అండి, 20.29 lakhs. అంటే ఆన్ రోడ్ మీకు ఆల్మోస్ట్ 25 lakhsకి వస్తుంది.
ఇప్పుడు పక్కన యాష్ ట్యాగ్ ఉందంటే అది దాని మీనింగ్ ఏంటంటే దాంట్లో ADAS L2 విత్ 22 కీ ఫీచర్స్ ప్లస్ లగ్జరీ ఉన్నాయండి. ఇందులో కంప్లీట్ లగ్జరీ ఉంటుంది. సో 25 lakhsకి మీకు ADAS L2 విత్ లగ్జరీ వెహికల్ వస్తుంది మీకు. సో ఇందులో మీకు డీజిల్లో లీస్ట్ ప్రైస్ బేస్ ప్రైస్లో ఉన్నది ఆల్మోస్ట్ 13 lakhs. అంటే మీకు ఇంకో 2 lakhs వేసుకుంటే 15 lakhsలో మీకు డీజిల్ కారు. బట్ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్స్ ఉండవు, కానీ డీజిల్ కారు విత్ సేఫ్టీ వెహికల్ వస్తుంది మీకు 15 lakhsకి. కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు. మెయిన్గా ఎవరు తీసుకోవచ్చు అంటే ఇది లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రం 100% తీసుకోవచ్చు ఈ వెహికల్. ఫ్రీక్వెంట్గా హైవేస్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి. తర్వాత ఒక మైలేజ్ కూడా ఇది ఆల్మోస్ట్ 20-21 వస్తుంది. స్ట్రాంగ్ టార్క్ ఉంది దీంట్లో. తర్వాత మీకు యాక్చువల్ కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 29.5 కూడా ఇచ్చారు. అంటే మీరు 70 km/h స్పీడ్లో అట్లీస్ట్ ఒక 12 hours ట్రావెల్ చేస్తే మీకు ఆ 29.5 అచీవ్ అవుతుందని వాళ్ళ టెస్టింగ్లో రికార్డ్ చేసి చెప్తున్నారు అన్నమాట. సో వీకెండ్గా ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి, వర్క్ ట్రావెల్స్కి వెళ్ళే వాళ్ళకి, ఎవ్రీ మంత్ 1200 kilometers పైన ట్రావెల్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ వెహికల్ని తీసుకోవచ్చు. యాజ్ యూజువల్గా మీకు స్ట్రాంగ్ బిల్డ్ స్ట్రక్చర్, అదే స్ట్రక్చరు, 6 ఎయిర్ బ్యాగ్స్, ఈవెన్ బేస్ మోడల్ స్మార్ట్ ప్లస్ కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. టర్బో చార్జ్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ అండి ఇది. 1.5 liters 4-cylinder ఇంజన్, 160 PS అండ్ 255 Nm ఆఫ్ టార్క్, హైపర్ పర్ఫార్మెన్స్, హైపర్ టెక్, హైపర్ క్వైట్. సో ఇందులో వచ్చి మన ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఒక్కటే ఉంది, లైక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేవు. స్మార్ట్ ప్యూర్ ప్లస్లో అడ్వెంచర్లో ఒక వెహికల్ కూడా లేదు. అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్ ప్లస్లో మాత్రం వెహికల్స్ ఉన్నాయి. సో అడ్వెంచర్లో వచ్చి 17.99 lakhsలో, అకంప్లిష్డ్ వచ్చి 19.99 lakhsలో, అకంప్లిష్డ్ ప్లస్ వచ్చి 20.99 lakhsలో ఉన్నాయి. సో ఇందులో ఒక అకంప్లిష్డ్కి ఏమో ADAS L2 విత్ 13 key features, అకంప్లిష్డ్ ప్లస్కి వచ్చి ADAS L2 విత్ 22 key features ప్లస్ లగ్జరీ. సో సేమ్ స్ట్రాంగ్ బిల్ట్ అండ్ స్ట్రక్చర్, 6 ఎయిర్ బ్యాగ్స్ అవి కామన్ అన్నిటికీ ఉంటాయి. సో ఎవరికి ఇది సూటబుల్ అంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, క్విక్ యాక్సలరేషన్ కావాలి, స్పోర్ట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ కార్ చాలా సూటబుల్. సో హైవే మీద డ్రైవింగ్ ఫ్రీక్వెంట్గా చేసేవాళ్ళు, లైక్ ఓవర్టేక్ పవర్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, స్మూత్ క్రూసింగ్, తర్వాత మోడర్న్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. స్లైట్లీ మైలేజ్ మాత్రం కొంచెం తక్కువ ఉంటుందండి, పవర్ ఎక్కువ ఉంటుంది. హైవేలో ఇది 15